హలో ఎవ్రీవన్. ఇన్సూరెన్స్ అనే పదం వినగానే చాలా మందికి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ వస్తదండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ మనం ఉన్నప్పుడు మనకి ఏం రాదు. మనకేమన్నా అయిన తర్వాతనే దానివల్ల బెనిఫిట్ ఉంటదని చాలా మంది అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్ అండి. ఇన్సూరెన్స్ అనేది ఫైనాన్షియల్ నాలెడ్జ్‌లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నమాట. కాబట్టి నేను ఇప్పటి నుండి ఇన్సూరెన్స్ మీద న్యూ సీరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ప్రతి వీడియో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా సీరీస్‌లో చూడండి. ఈ వీడియోలో ఇన్సూరెన్స్ అంటే ఏంటిది? ఎన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి? ఇన్సూరెన్సెస్ ఎవరెవరికి యూజ్ అవుతాయి? అన్న దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. ఇన్సూరెన్స్ అంటే ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాస్, యాక్సిడెంట్, హెల్త్ ఎమర్జెన్సీ లేకపోతే డెత్ జరిగిన సిట్యుయేషన్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు మనీ సపోర్ట్ ఇస్తుంది. మీరు రెగ్యులర్‌గా ప్రీమియం కట్టడంతో కంపెనీ మీకు సేఫ్టీ కవర్ ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే రిస్క్‌ని మనీతో మేనేజ్ చేయడం అండి. ఇన్సూరెన్స్‌లో మెయిన్‌గా 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి లైఫ్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్. సెకండ్ వన్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనము చనిపోయిన తర్వాత ఫ్యామిలీకి సపోర్ట్ వస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్, కార్, హౌస్ లాంటి ప్రాపర్టీస్ కి కవరేజ్ ఇవ్వడం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ లైఫ్ కవర్ అండి. అంటే పాలసీ హోల్డర్ ఈ పాలసీస్ కట్టుకునే టైంలో తనకేమైనా జరిగితే మాత్రమే ఫ్యామిలీకి అమౌంట్ అనేది వెళ్తది. ఒకవేళ పాలసీ అనేది మెచ్యూర్ అయిపోయింది. తనకు ఇంకా ఏం కాలేదనుకోండి, ఆ అమౌంట్ మొత్తం కంపెనీకి వెళ్తది. అయినా కూడా ఎందుకు పే చేసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ మనం పే చేసే చాలా తక్కువ అమౌంట్ ఉంటదండి. సపోజ్ మీకు ఒక ₹1,00,00,000 కోసం మీరు ఏం చేస్తారు? ఎవ్రీ మంత్ ఒక ₹500, ₹1,000 పే చేస్తారు. చాలా తక్కువ ప్రీమియం పే చేస్తారనమాట. ప్రొటెక్షన్ కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తారండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటదండి. పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ వస్తది. అంటే ఎగ్జాంపుల్ పాలసీ హోల్డర్ ఇది ఎవ్రీ ఇయర్ ప్రీమియం అనేది పే చేస్తున్నాడు. పే చేసిన తర్వాత ఒక 30 ఇయర్స్ పే చేస్తాడు కదండి. 30 ఇయర్స్ అయిపోయిన తర్వాత తనకి ఏం కావాలనుకోండి, ఆ మెచ్యూర్ అయిన అమౌంట్ అనేది మళ్ళీ అతను పే చేసుకున్న అమౌంట్ మొత్తం తనకే రిటర్న్ వస్తది. ఒకవేళ ఎగ్జాంపుల్‌కి ఆ పే చేసుకునే టైంలో తనకేమో డెత్ జరిగినా, చనిపోయినా కూడా ఆ డెత్ బెనిఫిట్స్ కూడా ఇస్తారండి. దీంట్లో మీకు పాలసీ టైంలో చనిపోయినా బెనిఫిట్ ఉంటది. చనిపోకపోయినా మీరు కట్టిన అమౌంట్ మొత్తం మీకు రిటర్న్ వస్తది. కంపారిటివ్‌లీ టర్మ్ ఇన్సూరెన్స్‌తో పోల్చుకుంటే కొంచెం రిటర్న్ అనేది కొంచెం తక్కువ ఉంటది. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే హాస్పిటల్స్ బిల్స్ కానివ్వండి, సర్జరీ అయితే సర్జరీ కానివ్వండి, టెస్ట్ చేసే చార్జెస్ అన్నీ కవర్ అవుతాయండి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల. ఎందుకంటే మీరు గమనించండి, ఈ రోజులలో హాస్పిటల్ చార్జెస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరు ఇక్కడ ఒక ₹10 పే చేస్తే మీకు ₹100 బిల్‌ది కూడా కంపెనీ వాళ్ళు పే చేస్తారండి. అట్లా మీరు ఒక 10,000, 15,000 కట్టుకుంటే మీకు ఒక 5,00,000 10,00,000 కవరేజ్ అనేది ఉంటదన్నమాట. ప్లస్ అడిషనల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అపోలో కానివ్వండి, స్టార్ హెల్త్ కానివ్వండి, నివా బూబా కానివ్వండి, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటికి మీరు మంత్లీ ఆర్ ఇయర్లీ ప్రీమియమ్స్ పే చేసుకోవాల్సి ఉంటదండి. ఇండివిడ్యువల్ పర్సన్స్‌కి హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు. లేదంటే ఫ్యామిలీ మొత్తం కలుపుకొని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవచ్చండి మీరు. ఇది పే చేసిన తర్వాత మీకేమైనా జరిగింది, మీ ఫ్యామిలీలో ఎవరికైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారనుకోండి, మీ బదులుగా హాస్పిటల్‌కి ఈ కంపెనీస్ పే చేస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజులలో ఎవరి హెల్త్ ఎలా ఉంటుందో అనేది గెస్ చేయలేకపోతున్నాము. ప్లస్ అడిషనల్‌గా హాస్పిటల్‌లో చార్జెస్ కూడా చాలా ఎక్కువున్నాయి. హోమ్ ఇన్సూరెన్స్ ఉంటదండి. హౌస్‌కి డ్యామేజ్ అయినప్పుడు మనకు ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతది. ఏమన్నా ఇంటికి ఫైర్ అంటుకున్నా, లేదంటే వర్షాల వల్ల ఇంటికి ఏమైనా ప్రాబ్లమ్ అయినా కూడా, ఎర్త్‌క్వేక్ వచ్చినా కూడా ఇవన్నీ లాస్ అన్ని మనకు రికవర్ అవుతాయి. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి. బట్ వాల్యుబుల్ అసెట్‌ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి కన్‌క్లూజన్ చూద్దామండి. ఇన్సూరెన్స్ అంటే మన లైఫ్ అండ్ ప్రాపర్టీస్‌కి సేఫ్ నెట్ లాగా ఉంటది. టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ప్రొటెక్షన్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ప్లస్ రిటర్న్ ఉంటది. జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్, కార్, హోమ్ ప్రొటెక్షన్ ఉంటది. రైట్ పాలసీని సెలెక్ట్ చేసి ఫ్యూచర్‌ని సెక్యూర్ చేసుకోండండి. నెక్స్ట్ వీడియోలో ప్రతి దాని గురించి ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చానండి. ఇంకెవరికైనా ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇన్సూరెన్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది. ఒకసారి టెక్స్ట్ చేయండి. ఇప్పటిదాకా ఏ ఇన్సూరెన్స్ అయినా పే చేస్తూ ఉంటే ఏ ఇన్సూరెన్స్ పే చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.